హలో అండి. ఈరోజు నేను మీ అందరికీ వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ ని చూపించబోతున్నాను. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి స్పెషల్ గా ఈ వీడియోలో నేను మీ అందరికీ కుడుములు, పెసరపప్పు ఉండ్రాల పాయసం, తాలింపు శనగలు, క్షీరన్నం, పులిహోర, బెల్లం తాలికలు, పాల తాలికలతో పాటు పూర్ణం బూర్లు ఇంకా మోదకం రెసిపీస్ ని చూపించబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రసాదం రెసిపీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ మనం కుడుముల కోసం బియ్యం రవ్వ ఉడికించాలి. నేను 2 గ్లాసెస్ బియ్యం రవ్వతోటి కుడుములు చేస్తున్నానండి. ఈ గ్లాస్ తోనే 2 గ్లాసెస్ బియ్యం రవ్వ తీసుకున్నాను. 2 గ్లాసెస్ బియ్యం రవ్వకి 4 గ్లాసెస్ వాటర్ వేయాలి. అంటే 1 గ్లాస్ బియ్యం రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ చెప్పిన వాటర్ వేయాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లోకి 4 గ్లాసెస్ వాటర్ ని వేయండి. 4 గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్ ని వేయండి. 2 స్పూన్స్ పచ్చిశనగపప్పుని వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు దీంట్లో 2 గ్లాసెస్ బియ్యం రవ్వని తీసుకొని మరుగుతున్న వాటర్ ని గరిటతో మిక్స్ చేస్తూ స్లోగా బియ్యం రవ్వని వేయండి. 2 గ్లాసెస్ బియ్యం రవ్వని మొత్తం మరుగుతున్న వాటర్ లోకి వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి పెట్టేసేయండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 15 మినిట్స్ అలా వదిలేసేయండి. కరెక్ట్ గా 15 మినిట్స్ కి బియ్యం రవ్వ పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి కుడుముల కోసం ఉడికించిన ఈ పిండిని గోరువెచ్చగా అయ్యేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. ఇప్పుడు మనం 3 రెసిపీస్ కోసం ఒకేసారి బియ్యం పిండిని ఉడికించబోతున్నాం. పాల తాలికలు, బెల్లం తాలికలు ఇంకా మోదకం కోసం కలిపి బియ్యం పిండిని ఉడికించబోతున్నాం. నేను 2 గ్లాసెస్ బియ్యం పిండితోటి ఈ 3 రెసిపీస్ ని ప్రిపేర్ చేయబోతున్నాను. 2 గ్లాసెస్ బియ్యం పిండికి 3 గ్లాసెస్ వాటర్ ని వేసి వాటర్ ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. 3 గ్లాసెస్ వాటర్ వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 3 రెసిపీస్ కోసం ఉడికించే ఈ బియ్యం పిండి చప్పగా ఉండకుండా ఉండాలి అంటే ఇప్పుడు దీంట్లో 1/2 కప్ షుగర్ వేయండి. షుగర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్ లోనే వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే మరుగుతున్న వాటర్ ని స్లోగా గరిటతో మిక్స్ చేస్తూ 2 గ్లాసెస్ బియ్యం పిండిని స్లోగా మరుగుతున్న వాటర్ లోకి వేయండి. బియ్యం పిండి మొత్తం అంతా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి పెట్టేసేయండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 10 మినిట్స్ అలా వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం బియ్యం పిండిని చేతిలోకి తీసుకుని ముద్దలా అయ్యిందో లేదో చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ గా అయ్యింది అంటే బియ్యం పిండి పర్ఫెక్ట్ గా ఉడికిందని అర్థం. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. మనం ఆల్రెడీ కుడుముల కోసం బియ్యం రవ్వ ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి కుడుములు రౌండ్ గా చేసి ఉడికించడం కోసం ఇడ్లీ పాత్ర తీసుకోండి. ఇడ్లీ పాత్ర అడుగున 1 గ్లాస్ వాటర్ ని వేయండి. లాస్ట్ ఇడ్లీ రేక్ ని పెట్టుకుని రెడీగా ఉంచండి. కుడుముల కోసం ఉడికించిన రవ్వని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి ముద్దలా చేయండి. ఇప్పుడు కొంచెం కొంచెం రవ్వ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని లైట్ గా ప్రెస్ చేస్తూ రౌండ్ గా రోల్ చేయండి. కుడుము చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తో లైట్ గా ప్రెస్ చేస్తూ చేయాలి. అలా చేస్తేనే కుడుములు ఉడికిస్తున్నప్పుడు విడిపోకుండా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగానే మొత్తం అన్ని కుడుములు చేసి ఇడ్లీ పాత్రలోకి వేయండి. ఇడ్లీ పాత్రలోకి కుడుములు వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో కరెక్ట్ గా 15 మినిట్స్ ఉడికించి తీసుకోండి. కరెక్ట్ గా 15 మినిట్స్ కి కుడుములు చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం మోదకం కోసం లోపల పెట్టే కోకోనట్ స్టఫింగ్ ని రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి 1 కప్ బెల్లం పొడి వేయండి. బెల్లం కరగడం కోసం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ ని వేసి హై ఫ్లేమ్ లోనే బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేయండి. బెల్లం మొత్తం పూర్తిగా కరిగి ఇలా మరగడం స్టార్ట్ అయిన వెంటనే దీంట్లో ఇప్పుడు 1 కప్ కొబ్బరి తురుము వేయండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి కోకోనట్ స్టఫింగ్ ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. మోదక్ కోసం ఈ కోకోనట్ స్టఫింగ్ ని హై ఫ్లేమ్ లోనే తిప్పుతూ ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యాన్ నుండి కోకోనట్ స్టఫింగ్ ఇలా సెపరేట్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. తాలింపు శనగల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ శనగలు వేయండి. వీటిని శుభ్రంగా 3 టైమ్స్ బాగా కడిగి ఇవి నానడానికి సరిపడేని వాటర్ని వేసి నానబెట్టండి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి 12 అవర్స్ అలా వదిలేసేయండి. మీరు ఈ తాలింపు శనగలు ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ముందు రోజు నైటే వీటిని వాటర్లో వేసి నానబెట్టేయండి. మార్నింగ్ కల్లా శనగలు పర్ఫెక్ట్ గా నానిపోతాయి. నేను ఇక్కడ కరెక్ట్ గా 12 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. శనగలు పర్ఫెక్ట్ గా నాని కదా. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కడిగి నానబెట్టుకున్న శనగల్ని పాన్లోకి వేయండి. మీరు వీటిని ముందు రోజు నైటే నానబెట్టకుండా
ఎన్ని విజిల్స్ వేయించినా సరే అస్సలు ఉడకవని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయాలి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేయండి. ఇలా ముందే సాల్ట్ వేసి ఉడికించడం వల్ల శనగలకి సాల్ట్ పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా ముందే సాల్ట్ వేసి ఉడికించకుండా లాస్ట్ మీరు సాల్ట్ వేసినా సరే పైపైనే ఉంటుంది తప్ప పర్ఫెక్ట్గా పట్టదని గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇవి ఉడకడానికి సరిపడేని వాటర్ని వేసి మూత పెట్టేయండి. పాన్ జస్ట్ 6 విజిల్స్ వేస్తే సరిపోతుంది. నైట్ మొత్తం నానిన శనగలు కదా, పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇవి ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి వేయండి. వాటర్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి. శనగలు పర్ఫెక్ట్గా ఉడికినాయండి. ఇప్పుడు వీటిని ఇంకా తాలింపు వేయడం మాత్రమే మిగిలింది. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయల్ని సగానికి కట్ చేసి వేయండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి హై ఫ్లేమ్లోనే తిప్పుతూ తాలింపుని బాగా ఫ్రై చేయండి. వన్స్ తాలింపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే కొద్దిగా పసుపు వేసి మనం ముందుగానే ఉడికించి రెడీగా పెట్టుకున్న శనగలు మొత్తం అన్ని వేసేయండి. శనగలు వేసిన తర్వాత తాలింపులో శనగలు మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేయాలి. కారం మీరు తినే స్పైస్ బట్టి మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయండి. నేను చేస్తున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది. కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, తాలింపు శనగల రెసిపీ రెడీ అయిపోయింది. 3 రెసిపీస్ కోసం బియ్యం పిండి ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా. ఉడికించి రెడీగా పెట్టుకున్న బియ్యం పిండిని చేత్తో బాగా మిక్స్ చేసి ఇలా ఉండలా అయ్యేలాగా చేయండి. ఇప్పుడు ఈ పిండిని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని తీసుకోండి. 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఒక ముద్దని తీసి పక్కన పెట్టండి. ఇది మోదకం కోసం. మిగిలిన ఈ 2 ముద్దలు పాల తాలికలు ఇంకా బెల్లం తాలికల కోసం. ఇప్పుడు మనం తాలికలు చేసుకుందాం. చేతులకి కొంచెం బియ్యం పిండి రాయండి, చేతులకి అంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఉడికించిన బియ్యం పిండిని చేతిలోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా రోల్ చేయండి. ఈ విధంగానే 2 పిండి ముద్దల్ని దేనికది సపరేట్గా రోల్ చేసుకుని రెడీగా ఉంచండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పాల తాలికలు ఇంకా బెల్లం తాలికల కోసం పిండిని ఇలా రౌండ్గా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ తాలికల్ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. మనం ఆల్రెడీ మోదక్ కోసం పిండి ఉడికించి రెడీగా పెట్టుకున్నాం, అలాగే లోపల స్టఫింగ్ కూడా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇంకా మోదక్ షేప్ చేసుకుని స్టీమ్ చేయడం మాత్రమే మిగిలింది. ఇది మోదక్ మౌల్డ్ అండి. ఇప్పుడు దీంట్లోనే మనం మోదక్ షేప్స్ చేసుకోవాలి. ఈ మోదక్ మౌల్డ్ కి నెయ్యి అప్లై చేయండి. మోదక్ తీస్తున్నప్పుడు ఈజీగా డిమోల్డ్ అవడం కోసం. మోదక్ మౌల్డ్ లోపల నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మోదక్ షేప్స్ ని చేసుకుని రెడీగా ఉంచండి. మోదక్ మౌల్డ్ లోపల ఉడికించి రెడీగా పెట్టుకున్న బియ్యం పిండిని పెట్టండి. ఉడికించిన పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా మోదక్ మౌల్డ్ లోపల పెట్టిన తర్వాత లోపల మనం ఆల్రెడీ కోకోనట్ స్టఫింగ్ ని రెడీ చేసుకున్నాం కదా, ఆ కోకోనట్ స్టఫింగ్ ని మోదక్ లోపల పెట్టండి. లోపల కోకోనట్ స్టఫింగ్ పెట్టేసి మళ్ళీ బియ్యం పిండితోటి కవర్ చేసేసేయండి. ఇక్కడ చూపించిన విధంగా మొత్తం అన్ని మోదకాలని చేసుకుని రెడీగా ఉంచండి. కింద కూడా బియ్యం పిండి పెట్టి స్టఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మోదకాన్ని డిమౌల్డ్ చేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మోదకం షేప్. ఈ విధంగానే మొత్తం అన్ని మోదకాలని చేసుకుని రెడీగా ఉంచండి. ఇప్పుడు మనం చేసిన ఈ మోదకాలని స్టీమ్ కుక్ చేయాలి. మోదకాలు ఉడికించడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ ని వేసి వాటర్ ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. వన్స్ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న మోదకం ప్లేట్ ని పెట్టండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 15 మినిట్స్ అలా వదిలేసేయండి. కరెక్ట్ గా ఈ మోదకాలు ఆవిరి మీద ఉడకడానికి 15 మినిట్స్ టైం పడుతుంది. కరెక్ట్ గా 15 మినిట్స్ తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేయండి. 3rd రెసిపీ మోదకం ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన 4th ప్రసాదం రెసిపీ పాల తాలికలు. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లోకి 1 లీటర్ పాలు వేయండి. హై ఫ్లేమ్ లోనే పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. పాలు బాగా మరిగి ఇలా పొంగు రావడం స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే పాల తాలికల కోసం తాలికలు రెడీ చేసుకున్నాం కదా, వాటిని మరుగుతున్న పాలల్లోకి వేయండి. తాలికలు వేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 10 మినిట్స్ అలా వదిలేసేయండి. కరెక్ట్ గా 10 మినిట్స్ కి పాలల్లో తాలికలు పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లో 1 కప్ షుగర్ ని వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. స్లోగా గరిటితో ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేయండి. కొన్ని వాటర్ ని వేసి ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిలో కొన్ని వాటర్ ని వేసి ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యం పిండి వాటర్ ని మరుగుతున్న పాల తాలికల్లోకి వేయండి. బియ్యం పిండిలో వాటర్ వేసి ఇలా మిక్స్ చేసి వేయడం వల్ల పాల తాలికలు త్వరగా చిక్కబడతాయి. బియ్యం పిండిలో
వాటర్ వేసి మిక్స్ చేసి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్లో కరెక్ట్గా 2 మినిట్స్ పాటు ఉడికించండి. కరెక్ట్గా హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. 4th ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 5th ప్రసాదం బెల్లం తాలికలు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లోకి 2 కప్స్ బెల్లం పొడి వేయండి. బెల్లం పొడి వేసిన తర్వాత మీరు ఏ కప్తో అయితే బెల్లం పొడి తీసుకున్నారో అదే కప్ తోటి 3 కప్స్ వాటర్ వేయండి. 4 ఇలాయచీల్ని దంచి వేయండి. బెల్లం తాలికల్లో ఇలాయచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి వాటర్లో బెల్లం పూర్తిగా కరిగి బెల్లం పాకం మరిగేంత వరకు వెయిట్ చేయండి. బెల్లం పాకం ఇలా మరగడం స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికల్ని వేయండి. తాలికలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు బాగా ఉడికించండి. కరెక్ట్గా 10 మినిట్స్కి బెల్లం తాలికలు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. 10 మినిట్స్ పాటు బాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సేమ్ మనం ఇందాక పాల తాలికల్లో వేసినట్టే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిలో కొన్ని వాటర్ని వేసి ఎక్కడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని వేయండి. ఇలా బియ్యం పిండిలో వాటర్ని వేసి మిక్స్ చేసి వేయడం వల్ల బెల్లం తాలికలకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. బియ్యం పిండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉడికించండి. 2 మినిట్స్కి కరెక్ట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. 5th ప్రసాదం రెసిపీ కూడా రెడీ అయిపోయింది. బొజ్జగనపయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను. అదే పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం. వినాయక చవితి రోజు మన గణేశుడికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం చేసి బొజ్జు గణపయ్యకి ప్రసాదంగా నివేదించండి. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకోండి. దాంట్లోకి 1/2 కప్ పెసరపప్పుని వేసి శుభ్రంగా 3 టైమ్స్ వాష్ చేసుకుని తీసుకోండి. 1/2 కప్ పెసరపప్పుకి 1 కప్ వాటర్ వేసి మూత పెట్టి కుక్కర్లో పెట్టేసి విజిల్స్ వేయించి మెత్తగా ఉడికించి తీసుకోండి. పెసరపప్పు ఉడకడం కోసం ఎక్కువ విజిల్స్ వేయించాల్సిన అవసరమే లేదండి. జస్ట్ 5 విజిల్స్ వేస్తే సరిపోతుంది. పెసరపప్పు చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం కోసం బియ్యం పిండి ఉడికించి ఉండ్రాళ్ళు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 1 కప్ వాటర్ వేయండి. వాటర్లో ఉండ్రాళ్ళు తింటున్నప్పుడు మధ్యలో చప్పగా తగలకుండా ఉండాలి అంటే 1 స్పూన్ షుగర్ వేయండి. 1 స్పూన్ షుగర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే మీరు ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నారో సేమ్ అదే కప్ తోటి 1 కప్ బియ్యం పిండి తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటెతో మిక్స్ చేస్తూ స్లోగా బియ్యం పిండిని మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేయండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. మూత పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పిండిని బాగా మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఉండ్రాళ్ళ కోసం పిండి పర్ఫెక్ట్గా మగ్గిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని తీసుకొని చేత్తో నొక్కుతూ ముద్దలా అవుతుందో లేదో చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలా అయ్యింది అంటే పర్ఫెక్ట్గా మగ్గినట్టు. ఇలా ముద్దలా అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఉండ్రాళ్ళ కోసం ఈ పిండి పూర్తిగా చల్లారిన తర్వాత చేతులకి కొంచెం బియ్యం పిండి రాసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని రెడీగా ఉంచండి. చేతులకి బియ్యం పిండి రాసి ఎందుకు ఉండలు చేయమంటున్నాను అంటే మనం బియ్యం పిండి ఉడికించాం కదా, కాబట్టి స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఉడికించిన పిండి చేతులకి అతుక్కోకుండా ఉండలు చేయాలి అంటే ఖచ్చితంగా చేతులకి బియ్యం పిండి రాసుకొని ఉండలు చేయాలి. ఇలా ఉండ్రాలు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ని తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేయండి. కొన్ని వాటర్ని వేసుకుని స్పూన్తో ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని తీసుకోండి. బియ్యం పిండిలో కొన్ని వాటర్ వేసి ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యం పిండి మిక్స్ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో మనం ముందుగా ఉడికించి రెడీగా పెట్టుకున్న పెసరపప్పుని వేయండి. దీంట్లో ఇప్పుడు 3 కప్స్ వాటర్ వేయండి. 3 కప్స్ వాటర్ వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో స్వీట్నెస్ కోసం బెల్లం వేయాలి. బెల్లం మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ 1 కప్ వేసాను. బెల్లం వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 ఇలాయచీల్ని దంచి వేయండి. ఇలాయచీ ఫ్లేవర్ కోసం ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఇది బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాల్ని స్లోగా వేయండి. ఉండ్రాలు వేసిన తర్వాత గరిటెతో స్లోగా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 10 మినిట్స్ అలా వదిలేసేయండి.
కరెక్ట్గా 10 మినిట్స్కి చక్కగా ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి దీంట్లో మనం ముందుగానే బియ్యం పిండిలో వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టాం కదా, ఆ మిక్స్ని స్లోగా తిప్పుతూ యాడ్ చేయండి. బియ్యం పిండి మిక్స్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. బియ్యం పిండిలో వాటర్ వేసి మిక్స్ చేసిన ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇది త్వరగా దగ్గర పడిపోతుంది. వితిన్ 2 మినిట్స్లో చిక్కబడిపోతుంది. కాబట్టి బియ్యం పిండి మిక్స్ వేసిన తర్వాత గరిటితో తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. కరెక్ట్గా 2 మినిట్స్కి ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ వేయండి. పాలు ఖచ్చితంగా చిక్కగా ఉండాలి. అంతేకాకుండా పాలు పూర్తిగా చల్లగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో మనం ఆల్రెడీ బెల్లం వేసాం కాబట్టి పాలు ఖచ్చితంగా చల్లగానే ఉండాలి. లేకపోతే పాలు వేసిన వెంటనే ఆ వేడికి ఉండ్రాళ్ళ పాయసం విరిగిపోతుంది. కాబట్టి దీంట్లో బాగా మరిగించి చల్లారబెట్టిన చిక్కటి పాలని మాత్రమే వేయండి. పాలు వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ నెయ్యిలో కిస్మిస్ ఇంకా జీడిపప్పు ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఫ్రై చేసిన జీడిపప్పు ఇంకా కిస్మిస్ని నెయ్యితో సహా పాయసంలోకి వేయండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. పులిహోర పులుసు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఈలోపు మీరు ఈ సైజ్ చింతపండు తీసుకోండి. ఈ చింతపండుని శుభ్రంగా 3 టైమ్స్ బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింతపండుని వేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి 5 మినిట్స్ అలా వదిలేసేయండి. చింతపండు మెత్తగా ఉడికిపోతుంది. ఇలా హై ఫ్లేమ్లోనే చింతపండుని 5 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ఉడికించిన చింతపండు పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో ఎక్స్ట్రాగా కొంచెం కూడా వాటర్ వేయకుండా చింతపండు ఉడికించిన నీళ్ళతోనే చిక్కటి చింతపండు రసాన్ని తీసుకుని రెడీగా ఉంచేయండి. పులిహోర కోసం అన్నం వండుతున్నప్పుడు వాటర్లో ఖచ్చితంగా 1 టీ స్పూన్ పసుపు, సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి అన్నం వండాలి. మనం పులిహోర కోసం అన్నం వండుతున్నప్పుడు వాటర్లో సాల్ట్ వేయడం వల్ల అన్నం చప్పగా ఉండకుండా ఉంటుంది. అలాగే ఆయిల్ వేయడం వల్ల అన్నం ముద్దలావకుండా పొడి పొడిగా ఉడుకుతుంది. నేను ఇక్కడ పులిహోర కోసం అన్నం నార్మల్గానే వండేస్తున్నానండి. అదే మీరు కుక్కర్లో ఉండేలాగా అయితే మాత్రం మీరు పులిహోర చేస్తున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ వేయాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ మాత్రమే వాటర్ వేయాలని గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇలానే కుక్కర్లో వండుతున్నప్పుడు కూడా వాటర్లో పసుపు, సాల్ట్ ఇంకా ఆయిల్ వేయడం మర్చిపోకండి. కుక్కర్లో పులిహోర కోసం అన్నం వండుతున్నప్పుడు జస్ట్ 2 విజిల్స్ మాత్రమే వేయించాలి. 2 విజిల్స్ వేస్తే సరిపోతుందండి. అన్నం మరీ సాఫ్ట్గా ఉడకకుండా పర్ఫెక్ట్గా పులిహోర కోసం పొడి పొడిగా ఉడుకుతుంది. మీరు కూడా ఇలానే నార్మల్గా వండితే అన్నం ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని 10 మినిట్స్ అలానే వదిలేసేయండి. ఎక్స్ట్రాగా గంజి ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుంది. తర్వాత వండిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు అలానే 1 కప్ వేరుశనగ గుళ్ళు వేయండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. మీరు వీటిని త్వరగా ఫ్రై అవ్వాలని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పల్లీలు లోపల వరకు పర్ఫెక్ట్గా వేగవని గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. ప్యాన్ నుండి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. పులిహోర పులుసు కోసం 1/2 కప్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలని సగానికి కట్ చేసి వేయండి. అలానే కరివేపాకుని శుభ్రంగా కడిగి వేయండి. పులిహోరలో కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ బాగా ఫ్రై చేయండి. పులిహోర పులుసు కోసం తాలింపు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందే రెడీగా పెట్టుకున్న చిక్కటి చింతపండు రసాన్ని వేయండి. నేను మీకు ముందే చెప్పాను కదా, చింతపండు రసం తీస్తున్నప్పుడు ఎక్స్ట్రాగా వాటర్ వేయొద్దని. వాటర్ వేయకుండా ఇలా చింతపండు రసాన్ని చిక్కగా తీసుకోవడం వల్ల పులిహోర పులుసు త్వరగా ఉడికిపోతుంది. అంతేకాకుండా పులిహోర పులుసు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. తాలింపులో చిక్కటి చింతపండు రసం వేసేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపుని వేయండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయండి. చింతపండు పులుపుని బట్టి సాల్ట్ ఎంత వేయాలో డిపెండ్స్ అయి ఉంటుంది. పులిహోర పులుసులో వేయాల్సిన వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ. ఇంగువ వేయడం వల్ల పులిహోర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి.
మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 6 పచ్చిమిరపకాయల్ని మధ్యలో ఘాటు పెట్టి వేయండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మూత పెట్టేసేయండి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. పులిహోర పులుసు కోసం మనం చిక్కటి చింతపండు రసం తీసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. నేను కరెక్ట్గా 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పులిహోర పులుసు మొత్తం బాగా ఎగిరి ఇలా ఆయిల్ పైకి తేలింది. ఇలా పులుసు నుండి ఆయిల్ పైకి తేలితేనే పులిహోర పులుసు పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మనం వేసిన 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి మొత్తం పులిహోర పులుసులో బాగా కలిసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. పులిహోర కోసం మనం ఆల్రెడీ ముందే అన్నం ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా. పూర్తిగా చల్లారిపోయిన అన్నంలో మనం ఉడికించి రెడీగా పెట్టుకున్న చింతపండు పులిహోర పులుసుని వేయండి. ఇలా అన్నంలో సరిపడినంత పులిహోర పులుసు వేసిన తర్వాత మిగిలిన ఈ చింతపండు పులిహోర పులుసుని ఒక బాక్స్లోకి తీసుకోండి. ఈ పులిహోర పులుసుని తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే బయట అయితే 1 మంత్ పైనే నిలువ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 3 to 4 months పైనే నిలువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఉడికించి రెడీగా పెట్టుకున్న అన్నంలోకి పులిహోర పులుసు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందే ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పుని వేసేయండి. కొన్ని ఆవాలు తీసుకుని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పొడి చేయండి. పొడి చేసిన ఆవు పిండిని దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ వేయండి. నేను చేస్తున్న క్వాంటిటీకి 1.5 టేబుల్ స్పూన్ ఆవు పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆవు పిండి వేసిన తర్వాత చేత్తో మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా పులిహోరలో ఆవు పిండి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఆవపిండి ఫ్లేవర్ పులిహోరకి పట్టే కొద్దీ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అంతేనండి, చింతపండు ఆవపిండి పులిహోర రెసిపీ రెడీ అయిపోయింది. పూర్ణం బూరెలు రెసిపీని చూపించబోతున్నాను. ఈ పూర్ణం బూరెలు చేయడం ఎంత ఈజీ అంటే మీరు ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. వేడి వేడి పూర్ణం బూరెలో నెయ్యి వేసుకుని తింటే నోట్లో అమృతంలా అలా కరిగిపోతుంది. మరి ఈ పూర్ణం బూరెలు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. పూర్ణం బూరెలు పై లేయర్ పిండి కోసం ఒక బౌల్లోకి 1 కప్ సాయి మినపప్పు తీసుకోండి. మీరు ఏ కప్తో అయితే మినపప్పు తీసుకున్నారో సేమ్ అదే కప్ తోటి 1.5 కప్ బియ్యం వేయండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా 3 times వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టండి. నేను ఇక్కడ బూరెల పిండి కోసం సాయి మినపప్పు తీసుకున్నాను కాబట్టి బియ్యం, సాయి మినపప్పు కలిపి నానబెట్టేశాను. అదే మీరు పొట్టు ఉండే మినపప్పు తీసుకుంటే బియ్యం ఇంకా పొట్టు మినపప్పు దేనికదే సపరేట్గా నానబెట్టాలి. 1 కప్ సాయి మినపప్పుకి 1.5 కప్ రైస్ వేసి శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టిన తర్వాత మూత పెట్టేసి 3 hours అలా వదిలేసేయండి. ఇవి పర్ఫెక్ట్గా నానడానికి కరెక్ట్గా 3 hours టైం పడుతుంది. ఒక బౌల్ని తీసుకోండి. దాంట్లోకి 1/2 కిలో పచ్చి శనగపప్పుని వేయండి. ఇది బూరెలు లోపల పెట్టే పూర్ణం కోసం. 1/2 కిలో పచ్చి శనగపప్పుని బౌల్లోకి వేసిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చి శనగపప్పుని శుభ్రంగా 3 times వాష్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చి శనగపప్పు నానడానికి సరిపడే వాటర్ని వేసి మూత పెట్టేసి 1 hour అలా వదిలేసేయండి. ఈ పచ్చి శనగపప్పు నానడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. కరెక్ట్గా 1 hourలో చక్కగా నానిపోతుంది. మనం ముందుగానే పప్పుని వాటర్లో నానబెట్టడం వల్ల పప్పు ఉడికిస్తున్నప్పుడు ఎక్కువ విజిల్స్ వేయించాల్సిన అవసరం లేకుండా త్వరగా ఉడికిపోతుంది. నేను ఇక్కడ 1 hour తర్వాత చూపిస్తున్నాను చూడండి. పచ్చిశనగపప్పు వాటర్లో పర్ఫెక్ట్గా నాని డబుల్ సైజులో అయ్యింది కదా. వాటర్లో 1 hour పాటు నానిన ఈ పచ్చిశనగపప్పుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లోకి వేయండి. దీంట్లో పచ్చిశనగపప్పు ఉడకడానికి సరిపడే వాటర్ని వేసి మూత పెట్టేసేయండి. ఆల్రెడీ వాటర్లో 1 hour పాటు నానిన పచ్చిశనగపప్పు కాబట్టి ఇది ఉడికించడానికి ఎక్కువ విజిల్స్ వేయించాల్సిన అవసరమే లేదు. కరెక్ట్గా 6 విజిల్స్ వేయిస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది పప్పు. పచ్చిశనగపప్పుని ఉడికించిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ని తీసుకోండి. దాంట్లోకి ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేయండి. ఎక్స్ట్రాగా వాటర్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి. బూరెల్లో లోపల పెట్టే పూర్ణం కోసం పచ్చిశనగపప్పుని ఉడికించి రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లోకి మనం ఉడికించి రెడీగా పెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేయండి. ఇప్పుడు దీంట్లో బెల్లం వేయాలండి. బూరెల కోసం అచ్చు బెల్లం అని దొరుకుతుంది. దాన్ని దంచి పొడి చేసి 1.5 కప్ వేయండి. బెల్లం ఖచ్చితంగా అచ్చు బెల్లమే వాడాలండి. కుందు బెల్లం అస్సలు వాడకూడదు, ఎందుకంటే అది కొంచెం ఉప్పగా ఉంటుంది కాబట్టి. బూరెల కోసం ఖచ్చితంగా అచ్చు బెల్లమే వాడాలి. 1.5 కప్ బెల్లం వేసేసిన తర్వాత పప్పులో బెల్లం మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టండి. మూత పెట్టేసి 5 minutes మీడియం ఫ్లేమ్లోనే అలా వదిలేసేయండి. బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోతుంది. కరెక్ట్గా 5 minutes తర్వాత మూత తీసి చూడండి. బెల్లం మొత్తం పర్ఫెక్ట్గా కరిగిపోయింది కదా. 2 ఇలాచీల్ని తీసుకొని దంచి వేయండి. బూరెల పూర్ణంలో ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంట్లోనే 2 tablespoons పుచ్చిపప్పుని వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి.
ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. తిప్పుతూ బూర్ల పూర్ణం ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉడికించండి. ఖచ్చితంగా పూర్ణం ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. లేకపోతే అడుగున మాడిపోయి ఫ్లేవర్ మొత్తం మారిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉడికించండి. పూర్ణం పాన్ నుండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సపరేట్ అయితే సరిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ పూర్ణం పూర్తిగా చల్లారేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. మనం బూరెలు పై లేయర్ పిండి కోసం 3 అవర్స్ ముందుగానే సాయమిన్ పప్పు ఇంకా బియ్యాన్ని నానబెట్టాం కదా, అవి చక్కగా నానిపోయి ఉంటాయి. వీటిని శుభ్రంగా ఒకసారి వాష్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ బ్లెండ్ చేసుకుని తీసుకోండి. బ్లెండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. పిండిని బౌల్లోకి వేసిన తర్వాత మూత పెట్టేసి 1 అవర్ అలా వదిలేసేయండి. ఈలోపు మీరు మనం ముందుగా రెడీ చేసుకున్న పూర్ణాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజెస్ లో రౌండ్ చేసుకుని రెడీగా ఉంచండి. బూరెలు ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ అవనివ్వండి. బూరెల కోసం మనం పిండి ఆల్రెడీ బ్లెండ్ చేసుకుని 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చి పెట్టాం కదా, ఆ పిండిని తీసుకొని పిండిలో 1.5 టీ స్పూన్ సాల్ట్ని వేయండి. ఈ పిండి క్వాంటిటీకి కరెక్ట్గా 1.5 టీ స్పూన్ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ వేసిన తర్వాత పిండిలో సాల్ట్ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. పూర్ణం బూరెల కోసం ఈ పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇది పూర్ణం బూరెల కోసం పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను మీ అందరికీ బూరెలు ఫస్ట్ టైం వేసినా సరే పర్ఫెక్ట్గా ఎలా వేయాలో చూపిస్తున్నానో చూసేయండి. ఫస్ట్ మనం ముందుగానే రౌండ్ గా చేసుకుని రెడీగా పెట్టుకున్న పూర్ణాన్ని పిండిలోకి వేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని పూర్ణానికి బాగా పట్టించండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పూర్ణానికి పిండి బాగా పట్టించిన తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని ఇలా బూరెల్ని వేయాలి. లేదా మీరు బూరెలు వేయడానికి ఇంకా భయపడితే ఆయిల్లో వేయడానికి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తో వేయాల్సిన అవసరం లేకుండా పూర్ణాన్ని పిండిలోకి స్పూన్తో వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా ఉండే పిండిని తీసేసి ఇలా కూడా వేయచ్చు బూరెల్ని. ఇలా స్పూన్తో వేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి బూరెలు. ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా స్లోగా ఒక్కొక్కటిగా బూరెల్ని వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేయండి. రౌండ్గా చేసి రెడీగా పెట్టుకున్న పూర్ణాన్ని పిండిలోకి వేసి పిండి బాగా పట్టించి స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేయండి. ఇలా ఆయిల్లో పట్టేన్ని బూరెల్ని వేయండి. బూరెల్ని ఆయిల్లోకి వేసిన వెంటనే గరిటెతో తిప్పకండి, ఎందుకంటే పై లేయర్ పిండి పచ్చిగా ఉంటుంది కాబట్టి. బూరెల్ని ఆయిల్లోకి వేసిన తర్వాత 30 సెకండ్స్ ఆగి గరిటెతో కదపండి. హై ఫ్లేమ్ లోనే బూరెలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ లో ఫ్రై అయితే సరిపోతుందండి. ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగానే మిగతా బూరెల్ని కూడా ఆయిల్లోకి వేసి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని తీసుకోండి. అంతేనండి, పూర్ణం బూరెలు రెసిపీ రెడీ అయిపోయింది. క్షీరన్నం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో వచ్చేసేద్దామా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి దాంట్లో 1 లీటర్ పాలు వేయండి. పాలు ఖచ్చితంగా ఆవు పాలే వాడాలండి. క్షీరన్నం ఆవు పాలతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ పాలు బాగా మరిగి ఇలా పొంగు రావడం స్టార్ట్ అయిన వెంటనే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి. దీంట్లో ఇప్పుడు సగ్గుబియ్యం వేయాలండి. అయితే సగ్గుబియ్యం డైరెక్ట్గా వేసేస్తే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి 15 మినిట్స్ ముందుగానే సగ్గుబియ్యం వాటర్లో నానబెడితే త్వరగా ఉడికిపోతుందని గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టి రెడీగా ఉంచానండి. నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మరుగుతున్న పాలల్లోకి వేయండి. 1/2 కప్ రైస్ని శుభ్రంగా కడిగి వేయండి. మనం 1 లీటర్ పాలు తీసుకున్నాం కదా, 1 లీటర్ పాలకి 1/2 కప్ సగ్గుబియ్యం ఇంకా 1/2 కప్ రైస్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. నానబెట్టిన సగ్గుబియ్యం ఇంకా బియ్యం వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో తిప్పుతూ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే స్లోగా ఉడికించండి. ఇలా చిక్కబడి దగ్గర పడిన తర్వాత పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో చెక్ చేయండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేయండి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీంట్లో బెల్లం వేయాలి. కానీ బెల్లం ఇప్పుడే వేసేస్తే వేడికి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 కప్ బెల్లం దంచి పొడి చేసి వేయండి. బెల్లం మీరు తినే స్వీట్ బట్టి మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయండి. నెయ్యిలో కొన్ని కిస్మిస్ అలాగే కొన్ని జీడిపప్పుల్ని బాగా ఫ్రై చేసి వేయండి. ఫ్రై చేసిన జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. అంతేనండి, క్షీరన్నం రెసిపీ రెడీ అయిపోయింది.
వినాయక చవితి స్పెషల్గా చేసిన ఈ ప్రసాదం రెసిపీస్ అన్ని మీకు నచ్చినాయా? అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.